మనకి ఇంగ్లాండ్ సిరీస్ 5th టెస్ట్ డే 2లో చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందా? అదేంది, మనకి ఇటువైపు నుంచి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేస్తూ ఉన్నాడు, అటువైపు నుంచి జో రూట్ బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు కదా. అయితే అప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ ఏం చేశాడు, స్లెడ్జ్ చేశాడు జో రూట్ని. అయితే మరి స్లెడ్జ్ చేసినప్పుడు ఏ బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, పిచ్చ లైట్లే నార్మల్ అని చెప్పేసి వదిలేస్తారు. సో లేదు అంటే అసలు పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే జో రూట్ ప్రసిద్ధ్ కృష్ణ మీద సీరియస్ అయ్యాడు అనమాట. మరి సీరియస్ అయిన తర్వాత మరి మన ప్లేయర్స్ అందరూ కూడా ప్రసిద్ధ్ కృష్ణకి సపోర్ట్గా నిలిచారు. దాని తర్వాత అక్కడ ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. సో మధ్యలో ఎంపైర్లు వచ్చి మరి జోక్యం చేసుకోవడం వల్ల సో మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది. అయితే దీని గురించే ప్రసిద్ధ్ కృష్ణ రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడు అనమాట. అయితే ప్రసిద్ధ్ కృష్ణ ఏమంటున్నాడంటే, నేనేదో అప్పటికప్పుడు నాకు కోపం తెచ్చుకొని నేను స్లెడ్జింగ్ చేసింది కాదు, ఇది నేను ఎప్పుడు చేసేదే, అంటే ఇది నా ప్రణాళికలో భాగమే. నేను ఎప్పుడైతే ఒక రిథంలో ఉంటానో అప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ని అదేవిధంగా అతని కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి నేను ఈ స్లెడ్జింగ్ చేస్తూ ఉంటాను. సో దీనికి కనుక బ్యాట్స్మెన్ రియాక్ట్ అయ్యాడు అంటే ఖచ్చితంగా అవుట్ అవుతాడు. సో ఆ ఉద్దేశంతోనే నేను చేశాను, కానీ వేరే ఉద్దేశం లేదు. దాంతోపాటు మరి జో రూట్ చాలా ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, చాలా మంచి బ్యాట్స్మెన్. సో దాంతోపాటు అతను బయట చూసుకుంటే నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా. మరి ఈ విధంగా సీరియస్ అవుతాడని అయితే నేను అనుకోలేదు. అట్లా సీరియస్ అవుతాడు అనుకున్నట్టయితే నేను స్లెడ్జ్ చేసేవాడిని కాదు. అయినా సరే ఇది చాలా చిన్న విషయమే కాబట్టి వదిలేసేయండి అని చెప్పేసి సో మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడటం జరిగిందనమాట.